హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ధనుష్ చేసిన తూటా సినిమాకు తనకు సంబంధం లేదన్నట్టుగా గౌతమ్ మీనన్ అన్న మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ధనుష్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ ఆ మూవీని తెరకెక్కించారు. కానీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అసలు ఆ సినిమా ఏంటి, అదెక్కడ ఉంది, అది నాకు తెలీదు, ఆ సినిమాకు నేను డైరెక్టర్ని కాదు, వేరే ఇంకెవరో అయి ఉంటారు, అందులో ఓ పాట నాకు తెలుసు అని గౌతమ్ మీనన్ ఇలా సెటైరికల్గా స్పందించాడు. అంటే ఆ టైంలో ధనుష్, గౌతమ్ మీనన్ మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలతో అవి నిజం అర్థమవుతున్నాయి. ఈ సినిమాలో అవసరమైన సీన్లు, లిప్ లాక్స్, కిస్సింగ్ సీన్లు ఉంటాయి. ఇవన్నీ ధనుష్ కావాలనే పెట్టించాడట. ఆ విషయంలోనే గౌతమ్ మీనన్కు ధనుష్కు వాదనలు జరిగాయట. దీంతో మధ్యలోనే డైరెక్షన్ను వదిలేసినట్టుగా ఉన్నాడు. ఆ సినిమాకు ధనుష్ వెనకాల ఉండి మొత్తం నడిపించాడని అంటున్నారు. పేరు గౌతమ్ మీనన్దే ఉన్నా కూడా ధనుష్ అంతా చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ సినిమా మీద గౌతమ్ మీనన్ ఇలా రియాక్ట్ అవ్వడంతో ఆ రూమర్లన్నీ నిజమే అని జనాలు ఇప్పుడు అనుకుంటున్నారు. నెట్టింట్లో ధనుష్ మూవీ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గౌతమ్ మీనన్ను యాక్టర్గా జనాలు ఇష్టపడుతున్నారు. కానీ మళ్ళీ ఒకప్పటి గౌతమ్ మీనన్ కావాలని, దర్శకుడిగా మళ్ళీ మంచి చిత్రాలు అందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. గౌతమ్ మీనన్కి సైతం ఈ యాక్టింగ్ అంటే నచ్చడం లేదట. కానీ తప్పక చేయాల్సి వస్తుందట. కొంతమంది దర్శకుల కోసం పాత్రలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. నెక్స్ట్ రాబోతున్న డీడీ రిటర్న్స్ మూవీ కేవలం సంతానం కోసం చేస్తున్నాడట. డ్రాగన్ మూవీలో డాన్స్ వేయడం చాలా ఎంజాయ్ చేశాడట. గౌతమ్ మీనన్ ప్రస్తుతం తన ధృవ నక్షత్రం సినిమాను ఎలా రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఉంటున్నాడు.